ఓకే అండి. ఓకే అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనము ఈరోజు మీకు చెప్పిన విధంగా మనం ఈరోజు చూసేది ఏంటి అనంటే సొలొమోను రాసినటువంటి గ్రంథాలు. ఈ సొలొమోను రాసినటువంటి గ్రంథాలు మనం చూడబోయే ముందు అసలు ఈ సొలొమోన్ ఎవరు? ఏంటి ఇతని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకు తెలుసుకుంటే మనం ఆయన యొక్క ఆహ్, గ్రంథాలను ఈజీగా అర్థం చేసుకోగలం అనేది ఆహ్, మనం చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం చూస్తే సొలొమోన్ మనందరికీ తెలుసు. దావీదు గారి కుమారుడు. దావీదు ఎవరండి? ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించినటువంటి రెండవ రాజుగా మనం చూస్తాం. ఫస్ట్ రాజు సౌలు అయితే, రెండవ రాజు దావీదు. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి ఆయనని మనకు తెలుసు. అయితే సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. ఆ తర్వాత దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కానీ దావీదు గారంటే చాలా ఇష్టం అన్నమాట అక్కడున్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన పరిపాలించిన టైంలోనంటండి అది గోల్డెన్ పీరియడ్‌గా గూడా చెప్పుకుంటారు. ప్రతిసారి ఆయన ఏ యుద్ధానికెళ్ళినా దేవుడినడిగి ఎళ్ళేవాడంట. కాబట్టి ఆబ్వియస్‌గా ఏమవుతుంది దేవుడినడిగి ఎళ్ళినప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు. వద్దు అంటే మానేస్తాడు. అలాంటప్పుడు విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి అలానే వాళ్ళు చక్కగా నెమ్మదిగా ఉండేవాళ్ళంట. మా రాజున్నాడులే అన్నీ చూసుకోవడానికి మనకింకేమి దేవుని చిత్తం లేకుండా మన జీవితానికి ఏది రాదు అని చెప్పేసి. సో, దాన్ని గోల్డెన్ పీరియడ్‌గా గూడా చెప్పుకుంటారనమాట దావీద్ మహారాజు యొక్క పరిపాలనని. అయితే నెక్స్ట్ దావీదు తర్వాత దేవుడు దావీదుకి ప్రామిస్ చేసినట్లు ఏంటంటే, నీ సంతానం వాళ్ళు ఎప్పటికి కూడా రాజులుగా ఉంటారు అని చెప్పేసి దేవుడు ప్రామిస్ చేస్తారు. ఆ ప్రామిస్ నెరవేర్చడానికి దేవుడు మధ్యలో ఎన్నో ఆటంకాలొస్తాయండి. ఆహ్, అంటే వీళ్ళు రాజవ్వాలి అని చెప్పేసి దావీదుకి బదులుగా చాలా ప్రయత్నాలు చేస్తారు గానీ, దేవుని యొక్క చిత్తంలో ఏంటంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దావీదు తర్వాత రాజవ్వాలి అనేది. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా దావీదు తర్వాత సొలొమోన్ రాజవ్వడము. అయితే సొలొమోన్ రాజైనప్పుడు మనం గనక చూస్తే సొలొమోన్ రాజైన సొలొమోన్ రాజైనప్పుడు గనక మనం చూస్తేనండి దావీదు స్టార్టింగ్‌లోనే సొలొమోన్‌ని పిలిపించి కూర్చోబెట్టి అన్ని మంచి విషయాలు ఎందుకంటే తన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినవి గానీ, లేకపోతే దేవునితో తన సంబంధాన్ని కానీ అన్నీ కూడా వివరించి చెప్తూ దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు వద్దు అంటాడు. నీ నీ కడుపున పుట్టిన నీ కుమారుడు కడతారు అని కూడా చెప్తారనమాట. అయితే దావీదు ఎప్పుడైతే సొలొమోన్‌కి రాజ్యాన్ని అప్పచెప్తున్నాడో మొత్తం చాలా మంచి విషయాల్ని అతనికి చెప్తా ఉంటాడు. ఇదిగో దేవుని భయభక్తులు కలిగి ఉండు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుణ్ణి విడిచిపెట్టకు. దేవుణ్ణి మొదట పెట్టుకుంటే నీ జీవితంలో ఎప్పుడు విజయం సాధిస్తావు అని చెప్పి ఇవన్నీ కూడా మంచిగా జ్ఞానాన్ని ఆయనకి బోధిస్తూ ఆయన్ని ఆ యొక్క రాజుగా చేస్తారనమాట. చేశాక మనం గనక చూస్తే సొలొమోన్ యొక్క లైఫ్ చాలా బావుంటదండి స్టార్టింగ్‌లో. ఏంటి అంటే ఫస్ట్ రాజవ్వగానే అతను అప్పటికి కొంచెం అంటే యవ్వనస్తుడు. సో, అతనేమని ప్రార్థన చేస్తాడంటే, "ప్రభువా! నేను చిన్నోడిని, ఇంత జ్ఞానం నాకు లేదు" అని చెప్పేసి చాలా దీనంగా దేవుడిని అడుగుతా ఉంటాడు. అయితే ఒకసారి అతనికి ఒక దర్శనంలో కలలో దేవుడు "నీకేం కావాలో కోరుకో" అని చెప్పేసి అడిగినప్పుడు అతనేం కోరుకుంటాడంటే, "ప్రభువా! ఇజ్రాయెల్ ప్రజలందరిని నాకు అప్పచెప్పావు. కానీ నేను అంత జ్ఞానవంతుడిని కాదు" అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడేమంటారు అనంటే, "నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగావు కదా!" నిజంగా దేవునికి చాలా నచ్చుతుందండి. నువ్వు అష్టైశ్వర్యాలను కోరుకోలేదు. అక్కడ రాయబడి ఉంటది మీరు చదవండి. అష్టైశ్వర్యాలను కోరుకోలేదు. నీ శత్రువుల ప్రాణాలను కోరుకోలేదు కానీ నా ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం అడిగావు గాబట్టి నేను నీకు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తాను అంటే నీకు ముందు కానీ, నీకు తర్వాత గాని అట్టి అట్టి జ్ఞానం కల వాళ్ళెవ్వరూ ఉండరు అని చెప్పేసి అంతటి జ్ఞానాన్ని సొలొమోన్‌కిస్తాడు
దేవుడు. పోనీ ఉట్టి అంతేనా అంటే, "నువ్వు అడగకపోయినా నేను నీకు ఐశ్వర్యాలని, అలానే నీ శత్రువుల ప్రాణాలను గూడా నేను నీకు ఇస్తాను" అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం జేస్తారు. ఇక్కడ మనం చూస్తే అంతటి జ్ఞానము సొలొమోన్‌కొచ్చిందా నిజంగా అంటే, నిజంగా అండి. ఎందుకు అంటే మన టెక్స్ట్ బుక్స్‌లో కూడా చదివాం. మరి మీకు ఎంతమందికొచ్చిందో నాకు తెలీదు గానీ, ద వైజెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే మనకి ద కింగ్ సాల్మన్ అనే వస్తది. సో, అట్టి జ్ఞానాన్ని దేవుడు సొలొమోన్‌కిచ్చినట్లు మనం చూస్తాం. అయితే ఆ జ్ఞానం ఎట్లా ఎంతటిదుంది అనంటే ఇంకా మనకి ఆ రాజుల గ్రంథంలోనే ఆయన యొక్క చరిత్ర చూసేటప్పుడు ఆయనకు తెలియని వృక్షం పేరు లేదంట. ఆయనకు తెలియని జంతువు పేరు లేదంట. అంటే హి ఈస్ ద బెస్ట్ జుఆలజిస్ట్, బోటనిస్ట్ ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఆయన జ్ఞానానికి ఆహ్, ఒక ఇది లేదు. ఇంతవరకు పరిమితి అనేది లేదనమాట. సో, ఆయన యొక్క జ్ఞానాన్ని శోధించటానికి షేబ దేశపు రాణి ఎప్పుడైతే ఈయన యొక్క జ్ఞానం గురించి వింటదో, నేనసలెళ్లి క్వెషన్స్ ఎయ్యాలి. ఇంతటి జ్ఞానమా? ఎవరి దగ్గర చూడలేదు అనుకోని ఆయన ఇంటర్వ్యూ చేయడానికి కూడా వస్తది. కానీ అతని యొక్క జ్ఞానం చూసి ఆశ్చర్యపోతదంటండి. అంతటి జ్ఞానాన్ని దేవుడు అతనికిచ్చినట్లు మనం చూస్తాము. అయితే ఒక ఎగ్జాంపుల్ గూడా మనం చూస్తాం ఏంటంటే, అతని జ్ఞానం ఎలాంటిది అంటానికి స్టార్టింగ్‌లోనే ఒక ఇద్దరు లేడీస్ కొట్టుకుంటూ వస్తారు. ఏంటంటే, నా పిల్లోడు, నా పిల్లోడు అని చెప్పేసి ఒక పిల్లోడిని తీసుకొని. అయితే ఈలోపు వాళ్ళు మా అబ్బాయి అంటే, మా అబ్బాయి అని చెప్పేసి ఇద్దరు ఏడుస్తా ఉంటే, సరే అయితే కత్తి తీసుకొని రండి అంటాడు. కత్తి తీసుకొని రండి అంటే అందరికి అర్థం గాదు. ఏంటి ఇక్కడ సమస్యను సాల్వ్ చేయమంటే పిల్లోడిని నరికేస్తాడా ఏంటి ఇప్పుడు అని అనుకోని అందరూ చూస్తా ఉంటారు. కానీ అతనేం చెప్తాడు అనంటే, ఇదిగో ఆ పిల్లోడిని సగం చేసి ఇద్దరికీ హాఫ్ హాఫ్ ఇవ్వండి అనగానే, తన సొంత తల్లి ఎవరైతే ఉంటదో ఆమె అంటది, "పిల్లోడు ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు. నాకైతే పిల్లోడిని ఏం చెయ్యొద్దు" అని చెప్పేసి చెప్తది. అప్పుడు ఇదిగో ఈమె నిజమైన తల్లని ఇచ్చేస్తాడండి. అంటే మనం చూస్తే ఆహ్, దేవుడు అతనికిచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది. ఎంతో తన స్టార్టింగ్ లైఫ్ ఎంత గొప్పగా ఉంది అంటే, మంచి జ్ఞానంతో చక్కగా పరిపాలించాడు. అలానే దేవునికి మందిరాన్ని కట్టాడు. అన్ని బంగారం బంగారంతో దేవాలయాన్ని కట్టినట్టు మనం చూస్తాం. సో, ఇదంతా జరిగింది. 11 అధ్యాయంకొచ్చేసరికి మనం చూస్తే మొదటి రాజులు అక్కడ వరకు తన ఫస్ట్ హాఫ్ లైఫ్ అంతా బావుంది. ఆ తర్వాత ఇతని జ్ఞానాన్ని జూసి చుట్టుపక్కల రాజులు చాలా సంబరపడిపోయేవాళ్ళు. ఎంతటి గొప్పోడు అని చెప్పేసి అతనితో అతనికి వాళ్ళ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయడానికని అట్లా వెళ్ళడం ఆ చుట్టుపక్కలున్న అన్య రాజులుంటారు గదండీ! వాళ్ళ పిల్లల్ని పెళ్లి జేసుకోవడం. అట్లా మొత్తం అతనికి 1000 మంది భార్యలు. అంటే 700 మంది ఉపపత్నులు, తర్వాత 300 మంది భార్యలున్నట్లు మనం చూస్తా ఉంటాము. సో, ఇట్లా 1000 మందిని చేసుకున్నాక తన జీవితం ఎట్లా టర్న్ అయిపోయింది అని మనం చూస్తే, వాళ్ళందరూ అన్య రాజుల కుమార్తెలు అట్లనే అలా అన్నమాట. సో, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అండి, మనం 11 అధ్యాయంలో చూస్తే, వారందరూ రాజు యొక్క హృదయాన్ని విగ్రహముల తట్టుకు తిప్పేశారంట. దేవుని నుంచి అతన్ని దూరంగా చేసినట్లు మనం చూస్తా ఉంటాము. సో, అక్కడ నుంచి తన యొక్క పతనం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పతనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇతనేంటంటే "నువ్వు అంత పెద్ద దేవాలయం కట్టావు గదా! ఇప్పుడు చూడండి ఉన్నత ఉన్నత స్థలాల్ని కట్టాడంట మిగతా దేవతలకి. ఆ రోజుల్లో బయలు దేవతని, ఆషేరు సారీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దేవతలున్నారు కదా! సో, అషేరా దేవత. వీటి వాళ్ళ భార్యలు వాటిని పూజించేవాళ్ళు. సో, అట్లా వాళ్ళ కోసమని జెప్పేసి ఉన్న స్థలాలను కట్టడం. వాళ్ళతో పాటు అక్కడికెళ్ళి పూజ అంటే మొక్కడం వాటికి. ఇలా ఈ విధంగా దేవునికి విరోధంగా తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. సో, ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పతనం అయిపోవడానికి జీవితం తను తీసుకున్న నిర్ణయమే తన పతనానికి కారణమైంది. సో, నెక్స్ట్ నుంచి దేవుడు చిన్నగా తనని దించేయడం దావీదుకేం ప్రామిస్ చేశాడు? నీ యొక్క సంతానంలో ఖచ్చితంగా రాజులుంటారన్నారు కదా! సో, సొలొమోన్ దగ్గరికొచ్చేసరికి అతని పాపాన్ని బట్టి దేవుడు ఆ యొక్క లైన్ కంటిన్యూ చేయాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు నిమిత్తం. కానీ ఇతను చేసిన పాపాన్ని బట్టి రాజ్యాన్ని 2 భాగాలుగా చీల్చేస్తాడు దేవుడు.
అది నీ కుమారుడి టైంలో, రెహబాము టైంలో అది నువ్వు చూస్తావు. మనం రాజ్య విభజన చూసాం కదండి, ఇజ్రాయేలీలుగా, యూదాగా. యూదాకి రెండే రెండు, ఆ యూదాలోనే ఆ యూదా ప్లస్ బెన్యామిన్ గోత్రం, ఈ రెండింటిని కలిపి పరిపాలించింది దావీదు సంతానం అన్నమాట. మిగతా 10 గోత్రాలను వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తాడు దేవుడు. సో, ఆ విధంగా అదయిపోయింది. అందుకే ప్రసంగిలో ఒక మాట అంటాడు. ఏంటంటే, "కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు." తన జీవితంలో కార్య ఆరంభం చాలా బావుంది. తన స్టార్టింగ్ లైఫ్ దేవునికి మహింకరంగా చక్కగా నిలబడ్డాడు. దేవునికి విధేయత చూపించాడు. కానీ లాస్ట్‌కి ఎనక్కి వచ్చి, అంటే ముందుకు వెళ్ళే కొందుకి ఏమైపోయింది అని మనం చూస్తే, తన జీవితంలో చేయకూడని పనులు చేస్తా దేవునికి దూరమైనట్లు మనం చూస్తా ఉంటాం. సో, అందుకే ఆ మాట రాసినట్లు మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది కదా! ఈ సొలొమోన్ ఎవరు అనంటే, దావీదు యొక్క కుమారుడు. దావీదు తర్వాత రాజయ్యాడు. స్టార్టింగ్ లైఫ్ తనకి చాలా బావుంది. తర్వాత తన జీవితం అంటే దిగజారిపోవడం మొదలుపెట్టింది. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఓకే. సో, ఇతను రాసిన గ్రంథాలు 3 ఉన్నాయి బైబిల్‌లో. అవేంటవి అనంటే సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఈ 3 కూడా మన సొలొమోన్ గారు రాసినట్లు మనకు తెలుస్తా ఉంది. సో, ఇక్కడ చూస్తే సామెతల గ్రంథానికి ఫస్ట్ వెళ్దామండి. నేను ఫాస్ట్‌గా, ఎందుకు అంటే మీకు ఔట్‌లైన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు గ్రంథకర్త ఎవరు అనేది మనకు అర్థమైతే అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే, సామెతల్ని మనం మొత్తం 4 భాగాలుగా విభజిస్తే, ఈ 4 భాగాలు చూస్తే 1-9 ఫస్ట్ భాగం, 10-29 తర్వాత 30 అధ్యాయం ఒకటి, 31 అధ్యాయం వేరే భాగం. సో, ఫస్ట్ 1-9 చాప్టర్స్ కనుక మనం చూస్తేనండి, సామెతలకు ఉపోద్ఘాతము. అంటే అసలు ఈ సామెతలు ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికి ఒక ఇదనమాట. సామెతలు అనగానే జనరల్‌గా మనకు తెలుసు కదండీ! లోకంలో గూడా చాలా సామెతలుంటాయి. ఎవరన్నా ఏదన్నా జేస్తున్నప్పుడు ఒక చిన్న సామెత అట్లా చెప్తారు. అంటే సామెతలు అంటే పాత కాలంలో ఏదైతే ఉందో, వర్తమాన కాలంలో అవే వర్తిస్తాయి. తర్వాత భవిష్యత్ కాలంలో గూడా అదే వర్తిస్తది. అంటే దాంట్లో మార్పుండదు. ఆహ్, హ్మ్. ఈ అలా సామెతలు అంటే ఒకసారి నిర్ణయిస్తారు. ఓకే. ఏదో పరిస్థితిని బట్టి ఒకటి పెద్దలు చెప్తారండి. అది ఏ టైంలోనైనా ఒకటే సామెత వర్తిస్తది అనేది మనం చూసుకుంటే, ఇప్పటికి ఈవెన్ చాలా మంది వాడుతా ఉంటారు ఆ సామెతలు. అయితే బైబిల్‌లో మనకి ఈ సామెతలని గ్రంథాన్ని గనక చూస్తే, సామెతలు ఇక్కడ మనం చూస్తే జ్ఞానము దీన్నంటారు. జ్ఞానము అంటే ఇక్కడ చూడండి, హీబ్రూ భాషలో దీన్ని హోక్మా అంటారనమాట. ఈ సామెతల్ని. సామెతల్ని జ్ఞానము. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే హోక్మా. హోక్మా అంటే నైపుణ్యం, ఆచరణాత్మకమైన తెలివి. అంటే ఊరికే ఏదో వినేసి బావుందని చెప్పుకునేది కాదు గానీ, ఆచరణాత్మకమైంది. అంటే ఇది వింటే దీన్ని ఖచ్చితంగా ఒకవేళ ఫాలో అయితే గనక జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. మంచిగా మన జీవితం ఉంటది అనేటువంటి సామెతలనమాట. ఓకేనా? బైబిల్‌లో ఉన్న సామెతలు. బయటున్న సామెతలు ఫాలో అవుతామా లేదా అనేది అది మన ఇష్టం. లేకపోతే అది అయినా అవ్వకపోయినా పెద్ద విషయం కాదు. కానీ సామెతల గ్రంథంలో దేవుడు రాపించిన ఇది అది హోక్మా అనే పదంతో మనకి సూచిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దీంట్లో మళ్ళీ ఆప్షన్ లేదు అనేది. సో, అసలు ఈ జ్ఞానము అంటే ఏంటి అని సామెతల గ్రంథంలో గ్రంథకర్త రాస్తున్నాడంటే దేవుడు ఏమని రాపించారు అనంటే, యెహోవా యందలి భయము భక్తే ఈ యొక్క జ్ఞానానికి మూలము. జనరల్‌గా జ్ఞానం అనంటే ఇది నేర్చుకుంటే జ్ఞానం, అది నేర్చుకుంటే జ్ఞానం అనుకుంటాం గదండీ లోకానుసారంగా. కానీ బైబిల్‌లో జ్ఞానము లేకపోతే ఈ సామెతల గ్రంథంలో రాయబడిన జ్ఞానము అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఓకేనా? సో, ఇది మనం చూస్తా ఉంటాం. ఇదే ఫస్ట్ భాగంలో ఈ జ్ఞానం అంటే ఏంటి అనే విషయాల్ని చెప్తా ఉంటారు. ఆ తర్వాత అదే ఫస్ట్ భాగంలోనే మనం చూస్తే తండ్రి తన కుమారునికి చేసిన 10 ప్రసంగాలు మనకు కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ తండ్రెవరు? ఈ కుమారుడెవరు? చేసిన ప్రసంగాలేంటి అనేది మనం అర్థం జేసుకోవాలంటే ఇప్పుడే జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు చెప్పాను. ఎవరి గురించి? సొలొమోన్ గురించి. సొలొమోను రాజయినప్పుడు దావీదు అతన్ని కూర్చోబెట్టి, "నాయనా,
నువ్విలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు దేవుడిని మొదట పెట్టుకుంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోవు. అదే దేవుడిని పక్కన పెడితే నువ్వు అపజయం పాలైపోతావు అని చాలా విషయాలు చక్కగా కూర్చోబెట్టి చెప్తాడండి. అది మీకు మొదటి రాజుల గ్రంథంలో ఎప్పుడైతే సొలొమోను రాజు అవుతాడో అక్కడ చదవండి మీకు అర్థమవుతుంది. తండ్రి తన కుమారునికి చేసిన 10 ప్రసంగాలు. దావీదు మహారాజు సొలొమోనుకు చేసిన అంటే చెప్పిన ఈ యొక్క జ్ఞానపు మాటల్ని ఒక 10 ప్రసంగాల రూపంలో ఇక్కడ సొలొమోను రాసినట్లు అంటే తన తండ్రి తనకు చెప్పిన విషయాల్ని సామెతల గ్రంథంలో రాస్తాడనమాట. ఓకేనా? దాంట్లో ఓవరాల్ థీమ్ ఏంటి? అతను చేసిన తన తండ్రి చెప్పిన మాటల్లో అంటే జ్ఞానము మరియు యెహోవా యందలి భయభక్తి. ఓకేనా? సో, ఇవి గనక మనం దేవుడిని ముందు పెట్టుకొని దేవునికి భయపడతా మన జీవితాన్ని సాగిస్తే ఖచ్చితంగా మన జీవితంలో విజయాన్ని సాధిస్తాము అనేది తన తండ్రి తనకు చెప్పాడు. సొలొమోన్ ఏం చేశాడంటే గ్రంథాన్ని రాశాడు. ఓకే. సో, ఇది. తర్వాత జ్ఞానం అనే స్త్రీ 4 గీతాలు. ఇదే 1-9 అధ్యాయంలో మనం చూస్తే ఫస్ట్ జ్ఞానం అంటే ఏంటి అనేది హోక్మ పదంతో సూచిస్తూ చెప్పారు. యెహోవా యందలి భయం, భక్తి, ఆచరణాత్మకమైన తెలివని. తర్వాత తన తండ్రి తనకు చేసిన బోధను ఒక 10 ప్రసంగాల రూపంలో రాశాడు. ఆ తర్వాత జ్ఞానం అనే స్త్రీ 4 గీతాలు. అంటే ఇక్కడ మనం చూస్తే ఇది అలంకార పోలిక అనేది మనం చెప్పొచ్చు. ఒక స్త్రీని పోల్చి జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోల్చి సంత వీధుల్లో జ్ఞానం నుంచొని అరుస్తుంది. ఏమనంటే నన్ను కలిగి ఉండండి. నేను మీకు దీర్ఘాయుష్నిస్తాను. నన్ను కలిగి ఉంటే నన్ను గనక మీరు తీసుకుంటే దేన్ని? జ్ఞానాన్ని. ఇక్కడ దాన్ని సూచించటానికి అలంకార పోలికలో ఒక స్త్రీ సంత వీధుల్లో నుంచొని అరుస్తుంది, కేకలు పెడుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకోండి, నన్ను నన్ను చేర్చుకోండి అని చెప్పేసి అని అలా ఒక 4 గీతాలు రాసినట్లు. అదెక్కడ కనిపిస్తదంటే మనకు ఒకటో అధ్యాయము సామెతలు 20-33 వరకు, మూడో అధ్యాయము 13-20 వరకు, ఎనిమిదో అధ్యాయం 9వ అధ్యాయంలో. ఓకేనా అండి? సో, ఆ 4 గీతాలు మనకు కనిపిస్తాయి. అది అలంకార పోలిక. ఓకేనా? సరే. అయితే అంటే జ్ఞానాన్ని సంపాదించుకోండి అని అది ఏ విధంగా అందరిని బతిమిలాడుతుందో అక్కడ ఒక ఇదిగా చెప్తున్నారనమాట. అది ఎంత ఇంపార్టెంటో జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది అక్కడ మనకు విషయం తెలియజేస్తారు. సరే 10-29 అధ్యాయం వరకు మనం చూస్తే వందల కొద్దీ ప్రాచీన సామెతలు. ఇక్కడ మనం గనక ఈ 10 అధ్యాయం నుంచి 29 వరకు చూస్తేనండి కొన్ని వందల సామెతలు మనకు కనిపిస్తాయి. ఆహ్, ఈ ఈ యొక్క వందల సామెతలను ఈ జ్ఞానాన్ని మనం దేవుని యందలి భయభక్తులతో ఉపయోగిస్తేనే దానికి అర్థం ఉంది. లేకపోతే వేస్ట్ అని జెప్పేసి కూడా మనం చూస్తా ఉంటాం. అయితే వాటిల్లో కొన్ని ఉదాహరణకి మనం చూస్తే ఉదారత్వం గురించి. అంటే ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా పెట్టాలి అనే విషయం గురించి, ఏ విధంగా జాలి చూపించాలనేది, తర్వాత పేదరికం గురించి సామెతలుంటాయి. ఈ ఈ అధ్యాయాల్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోమరి చీమల యొద్దకెళ్ళి నేర్చుకో అంటారు. ఎందుకు అంటే కష్టపడ్డం చూడు అని చెప్పేసి. ఆ తర్వాత పని ఎలా చేయాలి? కష్టపడి ఎట్లా పని చేయాలి అనేది వాటి గురించి సామెతలుంటాయి. కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి ఆటి గురించుంది. స్నేహం గురించి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా నుండును అని అంటారు గదా! ఇదే ఈ స్నేహం గురించిన సామెతలు దాంట్లోదేనండి అది. సో, అంటే స్నేహం అనేది ఎట్లా చేయాలంటే సొంత ఇంటి వాళ్ళు ఏ విధంగా ప్రేమిస్తారో ఆ విధంగా స్నేహం అనేది చేయాలి అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. వివాహం అంటే ఏంటి? వివాహం గురించిన సామెతలు, తర్వాత డబ్బు విషయంలో దానికి మనం దాసులుగా ఉండకూడదు గానీ దాన్ని ఏ విధంగా సంపాదించాలి? లేకపోతే ఎటువంటి దృక్పథం మనకి డబ్బు పట్ల ఉండాలి అనేది, తర్వాత కోపం ఏ విధంగా నాశనాన్ని కలుగజేస్తది? ఇంకా క్షమాపణ ఏ విధంగా మనం క్షమించాలనే వాటి విషయంలో సామెతల్ని రాశాడనమాట. ఈ ఈ జస్ట్ ఒక కొన్ని ఎగ్జాంపుల్. ఇంక ఇట్లాంటి వందల కొద్దీ మనకి సామెతలు ఈ యొక్క అధ్యాయంలో కనిపిస్తా ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనం చూస్తే సరే 1-9తో వీటిని పోల్చి ఉపయోగించడం. డైరెక్ట్‌గా మనం ఉపయోగించకూడదు గానీ, ఇప్పుడు చూడండి 1-9కి ఏం చెప్పాడు? జ్ఞానం అంటే యెహోవా యందలి భయభక్తి. కాబట్టి ఆ భయభక్తులతో ఈ సామెతల్ని మనం మన జీవితంలో ఉపయోగిస్తే మనం ముందుకు వెళ్ళగలం. మంచిగా
మన జీవితంలో సాఫల్యాన్ని అంటే విక్టరీ తెచ్చుకోగలమనేది చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం మెయిన్‌గా గమనించాల్సిన విషయం ఏంటంటే, సామెతలు అంటే వాగ్దానాలు కాదు. సామెతలు అంటే ఇది రా ఇది ఇట్లా రాసారు. దాన్ని ఫాలో అయితే చక్కగా ఉంటది మీ జీవితం. కానీ ఇది వాగ్దానంగా మనం తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బాగా కష్టపడితే సోమరి చీమల యొద్దకెళ్ళు అని జెప్పేసన్నారు. అంటే అక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు కష్టపడి సంపాదించుకోవాల్సిన టైంలో సంపాదించుకుంటే మిగతా టైంలో సంతోషంగా ఉంటావు అనేది. లేకపోతే కష్టపడినోళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడు లాభం ఉంటది. కష్టపడినోడు ఎప్పుడు కూడా ఇదైపోతాడు అనేది ఉందనుకుందాం సామెత. ఉంది ఉంది గదండీ దాంట్లో. ఆ సామెతే ఉందనుకుందాం. దాన్ని మనం సామెతగా తీసుకోవాలి గానీ వాగ్దానంగా తీసుకోకూడదు. ఓకే. ఇట్లా అన్నారు గాబట్టి నేను ఇంకెట్టి పరిస్థితుల్లో నేను ఇదవ్వను అనుకోని ఎళ్ళిపోతే చూడండి ఈ రోజుల్లో అది పరిస్థితులను బట్టి, టైంని బట్టి, అక్కడున్న సిట్యుయేషన్స్‌ని బట్టి డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కష్టపడినోడికి ఎప్పుడూ కూడా మంచి లైఫ్ ఉంటది అనంటే ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏముంటదండి బాగా కష్టపడతారు కొంతమంది పొద్దున్నుంచి రాత్రి దాకా వెట్టి చాకిరీ జేస్తారు. వాళ్ళ జీవితం ఎప్పుడు అట్లనే ఉంటానే ఉంటది. అంటే నేననేది అక్కడున్న పరిస్థితుల్ని బట్టి గూడా అక్కడ ఆ యొక్క మార్పులు, చేర్పులు జరగచ్చు. ఓకేనా? లేదు ఇట్లా దేవుడు చేయమన్నాడు అంటే దేవుడెప్పుడూ గూడా కష్టపడే వాళ్ళని గొప్పగా చూస్తాడు. అలా అని ఇది వాగ్దానం అని తీసుకొని ఇక్కడ రాసిన సామెతలు ఎక్కడ రాసిన ఇట్లా రాసిన సామెతల్ని మనం వాగ్దానాలుగా తీసుకొని, ఇదేంటి ప్రభు నేను కష్టపడుతున్నాను. నేను అమీర్‌న అదే నేను డబ్బున్నోడిని అయిపోలేదు అనడానికి లేదు. అక్కడున్న పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటది. కాబట్టి అది వాగ్దానం కాదు. కానీ కష్టపడినోడికి ఎప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటది అనేది ఆహ్, సామెతల్లో మనం చూస్తాం. ఓకేనా? అయితే దీన్ని యోబు గ్రంథాన్ని, ప్రసంగి 2 కలిపి సామెతల్ని చదివితే అప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో మనకు అర్థమవుతుందండి. యోబులో సామెతలేమున్నాయండి? యోబులో ఏమున్నాయని మనం చూస్తే, యోబులో ఎన్ని విషయాలు రాయబడతాయో చూడండి. కొన్ని యోబే చెప్తాడు. కొన్ని దేవుడు యోబుతో మాట్లాడతారు. కొన్ని యోబు ఫ్రెండ్స్ కూడా మంచి మంచి విషయాలను చెప్తా ఉంటారక్కడ. యోబుని ఆహ్, ఆహ్, యోబు దగ్గరికొచ్చి మాట్లాడేటప్పుడు. సో, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తే అవి తర్వాత ప్రసంగిలో చాలా విషయాలు ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చదువుకుంటాము. ఆ ప్రసంగిలో గూడా చాలా విషయాల్ని మన స సొలొమోన్ గారు రాస్తారు. సో, వీటిని, వాటిని అన్నీ కలిపి గనక మనం పోల్చుకొని వాటిని ఉపయోగిస్తే అప్పుడు మనకి ఈ సామెతలనేవి అర్థమవుతాయని జెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఇది 1-29 వరకు మొత్తం గూడా జ్ఞానం అంటే ఏంటి? ఉట్టి జ్ఞానాన్ని మనం అనుసరిస్తే అది వేస్టే. యెహోవా యందలి భయభక్తి కలిగి, జ్ఞానాన్ని కలిగి మనం ఉంటే విజయం మనం సాధిస్తామని తర్వాత జ్ఞానం అనే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తూ చాలా సామెతల్ని చెప్తున్నట్లు మనం చూసాం. అయితే 30 అధ్యాయంకొచ్చేసరికి ఆగూరు రాసిన సామెతలు. ఇది సొలొమోన్ రాసిన సామెత కాదండి. ఇది అగోరు రాసిన సామెతలనమాట. అయితే ఇతనంటాడు నేను బుద్ధిహీనుడిని, పశుప్రాయుడిని అంటాడు. అంటే నాకేం తెలీదు. పశుప్రాయులని ఎవరినంటారండి? అసలు ఇంత గూడా చదువుకోలేనోళ్ళని లేకపోతే ఇంత గూడా కొంచెం గూడా చదువు రాని వాళ్ళని పశుప్రాయులు అంటారు గదా! అతనేం చెప్తాడంటే అతని గురించి చెప్పేటప్పుడు 30 అధ్యాయంలో ఇంట్రొడక్షన్ ఆయన గురించి ఇచ్చుకునేటప్పుడు నేను పశుప్రాయుడిని కానీ నేను ఈ యొక్క లేఖనాలను చదవడం వలన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాను. అంటే దేవుని యొక్క జ్ఞానం నన్ను ఏం చేసిందంటే పశుప్రాయుడి నుంచి ఒక మంచి జ్ఞానవంతుడిగా నన్ను చేసింది. కాబట్టి ఎవరైనా సరే మీరు మీ జీవితంలో బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించాలి అనుకుంటే లేఖనాలను చదవండి. లేఖనం అంటే దేవుని యొక్క వాక్యం. ఓకేనా? దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞానాన్నిస్తుంది. అది మన జీవితంలో ఎట్లా అప్లై చేసుకోవాలో మనకు నేర్పిస్తుంది అని జెప్పేసి అతను తన జీవితాన్ని బట్టి అది చెప్తా ఉంటాడనమాట. తర్వాత సామెతల పరిశోధనకు ఒక మంచి ఉదాహరణ అనమాట. ఆహ్, రిసర్చ్ చేయడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అని జెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే 31 చాప్టర్ గనుక మనం చూస్తేనండి, లెమూయేలు రాసాడు అని జెప్పేసి మనకు కనిపిస్తది. అయితే ఆ లెమూయేలు ఎవరో కాదు సలోమోనే అని చెప్పేసి చాలా మంది హిస్టోరియన్స్ చెప్తా ఉంటారు. ఈ లెమూయేల్ అంటే గూడా సలోమోనే అని చెప్పేసి.
తల్లి తన కుమారుడికి చేసిన బోధ. ఈ 31 అధ్యాయంలో మనం ఏం చూస్తాము? ఫస్ట్ అధ్యాయంలోనేమో తండ్రి తన కుమారునికి చేసిన బోధ కనిపిస్తుంది. 31 అధ్యాయంలోకొచ్చేసరికి తన తల్లి తనకు చేసిన బోధ. ఆ బోధలో ఏముంది అనేది 31 అధ్యాయం అంతా కనిపిస్తది. అయ్యా! నువ్వు ఆహ్, ఇంతమంది ఉన్నారు కదా! వీళ్ళలో నువ్వెలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక అమ్మాయిని? లేకపోతే నీకు ఒక మంచి భార్యని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇదిగో ఆమెకు ఉండవలసిన లక్షణాలు, గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలు ఇవి. కాబట్టి నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. నీ జీవితం ధన్యం అవుతుందని చెప్పేసి తనకి బోధ చేసినట్లు తన తల్లి కనిపిస్తా ఉంది. అయితే అసల ఈ గుణవతి అయిన భార్య లేకపోతే తెలివైన స్త్రీకి ఎలాంటి లక్షణాలుంటాయి అనేది ఒక హీబ్రూ గీతం ద్వారా ఆ యొక్క గుణవతి అయిన భార్యని వర్ణించినట్లు మొత్తం ఆ 31 అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటంట, ఆమె తన పిల్లలకి ఏ విధంగా ఆహారాన్ని సమకూర్చుకుంటుంది, ఆమె ఏ విధంగా వ్యాపారం జేస్తది, వ్యాపారం చేసి తన కుటుంబం ఎక్కడా కూడా తక్కువ కాకుండా డబ్బుల్ని సంపాదిస్తది. అట్లనే తన భర్తను గూడా చక్కగా చూసుకుంటది. ఇంకోటేంటంటే ఊరు గవినిల యొద్దంట తన భర్త అక్కడున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇదిగో నీ భార్య నిజంగా ఎంత గొప్పది అని చెప్పేసి ఊరు గవినిల యొద్ద ఆహ్, అదే ఘనపరచడం. అంటే పొగుడుతారంట. అటువంటి ఆమ రాబోయే ఏదన్నా ఒక సమస్యొస్తది అనుకుంటే ముందుగానే దానికోసం సిద్ధపరచుకుంటది. అన్ని అలాంటి మంచి మంచి లక్షణాలనమాట. ఒక్కొక్కటి మనం చదివితే ఒక్కొక్క వచనం అది హీబ్రూ భాషలో రాయబడిన గీతం. ఓకేనా అండి. హీబ్రూలో రాయబడిన గీతం. సో, ఆమె యొక్క లక్షణాలన్నీ ఏంటంటే మల్టీ టాలెంటెడ్ అంటారు చూడండి. అటువంటి మల్టీ టాలెంటెడ్ ఒక స్త్రీ గురించి ఆమె వర్ణించి తన కుమారుడికి చెప్పినట్టు చూస్తాం. అలాంటి అమ్మాయిని చేసుకో. నీ జీవితం ఎప్పుడూ కూడా చక్కగా ధన్యంగా ఉంటది అని చెప్పేసి ఆమె అతనికి బోధించినట్లు మనం చూస్తాం. ఓకేనా అండి. సో, సామెతలు రాసింది సొలొమోన్ గారు. ఒక్క 30థ్ చాప్టర్ మాత్రం 30 మాత్రం అగూరు అనే అతను రాస్తాడు. మిగతావన్నీ కూడా సొలొమోన్ గారే రాశారు. ఓకేనా? ఇది సామెతల గ్రంథము. తర్వాత మనం ప్రసంగి గ్రంథానికొచ్చేస్తేనండి ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం. ఇంకా అంత ఎక్కువ టైం ఏం పట్టదు. సో, ప్రసంగి ఇది కూడా ఆహ్, హ్మ్ ఇది ఆ సామెతలు అతను మంచిగా ఉన్నప్పుడు రాసిన, అంటే తన జీవితం మంచిగా జరుగుతా ఉంది చూడండి. ఫాలెన్ స్టేజ్ కాకుండా ముందు మంచిగా జరుగుతున్నప్పుడు రాసింది సామెతల గ్రంథం. కానీ తన జీవితంలో అన్నీ చూసాక అతను పతన అవస్థకి వెళ్ళేటప్పుడు రాసింది ఈ ప్రసంగి గ్రంథం అనేది చెప్తా ఉంటారు. ఓకేనా? ఎందుకు అంటే తన జీవితంలో నేను అన్నీ చూసాను. కానీ అన్నీ వ్యర్థమే. ఏ విధంగా అదంతా వ్యర్థము అనే విషయాన్ని ప్రసంగి గ్రంథంలో చాలా క్లియర్ కట్‌గా రాస్తా ఉంటాడనమాట. సో, తన పతనం అయ్యే స్టేజ్‌లో రాసినట్లు మనం చూస్తా ఉంటాము. అయితే దీంట్లో ఈ ప్రసంగి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యర్థము, సమస్తము వ్యర్థము. వ్యర్థము అనే మాట 38 సార్లు ఉందండి ప్రసంగి గ్రంథంలో. దాన్ని హీబ్రూ భాషలో హెవెల్ అంటారు. అంటే హెవెల్ అంటే అర్థం ఏంటంటే తాత్కాలికం, ఆవిరి వంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తాత్కాలికం అంటే జస్ట్ క్షణం ఉండేది. ఆవిరి వంటిది అనంటే చూడండి, ఇట్లా పొగొస్తది. అది మళ్ళీ తర్వాత మనకు కనిపిస్తదా అంటే, ఆ పొగొచ్చేటప్పుడు మాత్రం ఇట్లా కనిపించినట్లు ఓహ్! ఇంత పొగొస్తుందా అన్నట్లు కనిపిస్తది. కానీ దాన్ని మనం క్యాప్చర్ చేద్దామన్నా, లేకపోతే అది ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మనకు కనిపించకుండా పోతది. దాన్ని ఆవిరి అంటాం కదా! సో, ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఈ వ్యర్థం అనే మాట హెవెల్ అనే మాటతో హీబ్రూ భాషలో రాయబడింది. అంటే దానర్థం మనం ఏది చేయాలనుకున్న ఈ జీవితంలో అది ఆవిరి వంటిది. అంటే తాత్కాలికమైనటువంటి సంతోషమే అని చెప్పేసి తను చెప్పాలనుకుంటాడనమాట. సో, ఈ ప్రసంగి గ్రంథాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే మొత్తం 12 అధ్యాయాలండి. 4 భాగాలుగా డివైడ్ చేస్తే 1, 2 అధ్యాయాలు మొదటి భాగం, 3-5 2, తర్వాత 6-8 మూడవ భాగం, 9-12 నాలుగో భాగం. ఓకేనా? అంటే ఒకటే గ్రంథకర్త గాబట్టి అతనేం చెప్పాలనుకున్నాడు అనేది చెప్తున్నానండి. సరే, 1, 2 మొదటి భాగానికి మనమొస్తే సొలొమోన్ యొక్క వ్యక్తిగత అనుభవం. అంటే తన పర్సనల్ లైఫ్‌లో తనేదైతే చూసాడో వాటి విషయంలో
తను అంటే అనుభవించి ఏం తెలుసుకున్నాడనేది చెప్తున్నాడండి తన అనుభవాల్ని. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే ఏంటో సూర్యుని క్రింద జరిగేది ఒకవేళ పాతదంటారా? మళ్ళీ పాతది అంతే. ఇప్పుడు జరుగుతుంది అంతే. పోనీ ఫ్యూచర్‌లో వచ్చేదేమన్నా అంటే ఆ కాసేపటికి కొత్తదిలాగా కనిపిస్తది గానీ, అది కూడా వ్యర్థమే. సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమే. అంటే సూర్యుని క్రింద అంటే ఈ లోకంలో మనం చూస్తున్న ప్రతీదీ కూడా ఒక ఆవిరి వంటిది, తాత్కాలికమైంది. అంతా కూడా వ్యర్థమే అని చెప్తూ, సుఖం వల్ల ప్రయోజనాలు నిల్లని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! సెకండ్ పాయింట్ ఏంటంటే అతను చెప్పాలనుకుంటుంది, సూర్యుని కింద సమస్తం వ్యర్థం అన్నాడు. తర్వాత సుఖం వల్ల ప్రయోజనాలు ఏమీ లేదు అని చెప్పాడు. ఇదెందుకు చెప్పాడంటే, అతను ఒక మాట అంటాడు ఆ ప్రసంగి గ్రంథంలో ఏంటంటే, నా నా మనస్సు కోరుకున్నది, నా కళ్ళు కోరుకున్నది ఏది కూడా నేను చేయకుండా ఉండలేదు. అంటే తన కళ్ళు ఏదన్నా కోరుకుంటున్నాయి అనుకోండి, ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇది ఇది భలే ఉంది అనని అది అనుభవించాడంట ప్రతీదీ. తన మనస్సు ఇది నీ దగ్గర ఉంటే బావుండు అనని ఏదన్నా చెప్పిందనుకోండి, అది గూడా తన జీవితంలో అన్నీ కూడా అనుభవించాడంట. తన మనసు కోరుకున్నది, తన కళ్ళు వేటినైతే ఆశించినయో వాటిలో ఏది కూడా నేను చెయ్యకుండా ఉండలేదు. సమస్తాన్ని చేశాను. ఇంకొకటి అతనికి ఎంతమంది భార్యలని చెప్పానండి? 1000 మంది భార్యలు. సో, నా భూమి కింద ఇది సుఖము, లేకపోతే ఇది మంచిది, ఇది అనుభవిస్తే బాగుండు అని ఏదైతే అనిపిస్తాయో అవన్నీ కూడా నేను అనుభవించాను. కానీ వాటి వల్ల నాకు అన్నిటిని అనుభవించాక నాకు తేలిందేంటంటే, ఇవన్నీ కూడా వీటి వల్ల ఎటువంటి కూడా ప్రయోజనం లేదు. అయితే నేను మీకదే చెప్పాలనుకుంటున్నాను. ఆ గ్రంథకర్త మనకు చెప్తున్నాడనమాట. అయ్యా! నా కళ్ళు కోరుకున్నది, నా మనసు కోరుకున్నది ఏది కూడా నేను అనుభవించకుండా ఉండలేదు. కానీ వాటి ఫలితం ఏంటి అంటే ఫైనల్‌గా దానివల్ల ఏం సుఖం లేదు నాకు. ఇంత రాజభోగాన్ని అనుభవించాను. నిజంగా చూడండి ఏది కావాలంటే అది ఏది తినాలనుకుంటే అది తిన్నాడు. ఎందుకంటే రాజులకి ఏం తక్కువుంటదండి. సో, ఇది కావాలి అంటే ఇట్లా చిటికేస్తే నా దగ్గరకొచ్చేయి. కానీ దానివల్ల సుఖం లేదు. నేను ఎ ఎ ఏంటంటే చాలా చాలా మంచి అందమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అట్లా 1000 మందిని చేసుకున్నాను. అయినా దానివల్ల సుఖం లేదు. ఇంకొకటి నేను ఇట్లాంటి బట్ట కట్టుకోవాలి అని అనుకున్నాను. నాకిష్టమైనయన్నీ కట్టుకున్నా. అయినా దానివల్ల ఎటువంటి సుఖం లేదు. మంచి ఏమంటారు మంచి ప పట్టు పరుపుల మీద పడుకున్నాను. అయినా దానివల్ల సుఖం ఉందా అంటే అది గూడా లేదు. నేను అనుభవించిన ప్రతి దాంట్లో ఏ దేంట్లో గూడా నాకు సుఖం దొరకలేదు అని చెప్తున్నాడు. అయితే నేను అనుభవించి చెప్తున్నాను. మీరు అనవసరంగా మళ్ళీ దాని వెనకాల పరిగెట్టి వెళ్ళమాకండి. దానివల్ల ఉపయోగం లేదు అని జెప్పేసి గ్రంథకర్త చదివే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాడనమాట. అయితే కానీ మనమేమంటామండి జనరల్‌గా మనుషులంగా మనం ఏంటంటే ఇప్పుడు అవును అతను అనుభవించాడు గాబట్టి అనుభవించాక ఎవరన్నా చెప్తారు ఇది వేస్టు అనని. కానీ మేము అనుభవించాలి గదా! మేము కూడా అనుభవించి అనుభవ జ్ఞానం గలవాళ్ళంగా చెప్తే అప్పుడు బావుంటది గదా! అని మనం గూడా ఏం జేస్తామంటే మనం గూడా అనుభవ జ్ఞానం తెచ్చుకోవాలి అనుకోని ఆయన వేస్ట్ అని జెప్పినా గాని మనం లేదు ఈ దేవుడు వద్దు అన్న విషయాలను గూడా మనం వాటెనకాల పరిగెడతా ఉంటాం. ఆ విధంగా లాస్ట్‌కి మనం జెప్పాల్సిందేంటి? అంత గొప్పాయనే అన్ని అనుభవించి, అంత జ్ఞానం ఉన్న వ్యక్తే లాస్ట్‌లో అంటున్నాడు, అంతా వ్యర్థం అంటున్నాడు. మనమైనా అదే చెప్పాలి లాస్ట్‌లో. కానీ మనమేమనుకుంటామంటే, అనుభవ జ్ఞానంతో చెప్తే బావుంటదనుకోని మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఓకే. సో, అతను జెప్తున్నాడు ఇవన్నీ వేస్టే. లాస్ట్‌కొచ్చేసరికి అంటే ఫైనల్ విషయంలో ఫైనల్‌గా ప్రతి మనిషి జీవితంలో ఒక జ్ఞానం కలిగినోడు ఏ విధంగా చనిపోతాడో, ఒక అవివేకి కూడా అదే విధంగా చనిపోతాడు. అంటే బాగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. నేను నా నా అంతటి జ్ఞాని లేడు. ఇప్పుడు నా జీవితం ఒకటే అయిపోయింది. ఒక అవివేకి ఎట్లాంటి జ్ఞానం లేని ఒక మనిషి యొక్క జీవితం గూడా ఒకటే వాని అంతం గూడా. కాబట్టి ఏం పెద్ద అసలు ఈ లోకంలో ఏది ఇది లేదు. నిజంగా అండి ప్రసంగి చదివాక ఏమనిపిస్తదంటే మనకి ఫుల్‌గా ఒకసారి చదివి చూడండి. మనకున్న కొన్ని కొన్ని ఆశలు లేకపోతే ఇది చేస్తే బావుండు, అది చేస్తే బావుండు అని అనుకుంటా ఉంటాం గదా! అవన్నీ ప్రసంగి చదివాక ఏమనిపిస్తదంటే ఇంకా సలోమోన్ గారి మాటలు విన్నాక అబ్బా! అవసరమా ఇదంతా అనిపిస్తది. అంటే ఆహ్, నేను మామూలుగా చదివినప్పుడు వచ్చిన ఇది చెప్తున్నా. సో, ఏంటంటే జ్ఞాని ఒకలాగానే అయిపోతాడు.
అవివేకి కూడా ఒకలానే అయిపోతాడు. లాస్ట్‌కి వచ్చేసరికి ఏముండదు ఇద్దరికి డిఫరెన్స్. అది కూడా చూసాను. అది కూడా వ్యర్థమే. జ్ఞానం కలిగి ఉండడం కూడా వ్యర్థమే. అతను ఇదేంటి ఓకే. అది నెక్స్ట్ లాస్ట్‌లో చెప్తారు. అది చూద్దాం మనం. అంటే ఇక్కడ అర్థమైంది గదా! సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అన్నాడు. ఎట్లాంటి సుఖాలను అనుభవించాలనుకున్నా అది గూడా దాని రిజల్ట్ కూడా వ్యర్థమే అన్నాడు. బాగా జ్ఞానం సంపాదించుకున్నా గాని దాని రిజల్ట్ కూడా లాస్ట్‌కొచ్చేసరికి ఒక అవివేకి, జ్ఞాని ఒకలానే చచ్చిపోతున్నారు. కాబట్టి అది గూడా వేస్ట్ అన్నాడు. ఓకేనా? అది ఫస్ట్ భాగంలో తన యొక్క వ్యక్తిగత అనుభవంతో చెప్పాడు. సరే సెకండ్ భాగంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 3-5 అధ్యాయాల్లో ఏం చెప్తాడంటే ఇది తన సొంత అనుభవం చెప్పాడు ఫస్ట్‌ది. సెకండ్ భాగంలో వచ్చేసరికి ఇంకా మిగతావి లోకంలో అతను ఏదైతే చూసాడో వాటి విషయంలో చెప్తున్నాడనమాట. వాటి విషయంలో ఏమంటాడు? ప్రతిదానికి సమయం కలదు. నవ్వడానికి, ఏడవడానికి ఇంకా లోకంలో ఏది జరుగుతున్నా గాని ఒక సమయం ఉంటది. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాము, ఇదెందుకు ఇప్పుడు జరగట్లేదు, జరిగితే బావుండు. కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంటది. నువ్వెంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా ఆ టైంలో జరగాల్సిన టైంలో అది జరుగుతది. అదైతే నేను చూసాను లోకంలో అందరి విషయంలో అనే విషయం చెప్తున్నాడు. తర్వాత జీవితంలో జరిగే అన్యాయాలెట్లా ఉంటాయి. బాగా ఆహ్, బాగా జ్ఞానం ఉన్నోడు ఏ విధంగా ఇదైపోతారు. అంటే అన్యాయం గురించి. ఆహ్, సో, ఆ విషయాలు జీవితంలో ఎట్లాంటి అన్యాయాలు జరుగుతా ఉంటాయి అవి చెప్తా ఉంటాడు. తర్వాత కలిసి ఉండడం వల్ల ప్రయోజనాలు. ఒక్కడిగా ఉంటే త్వరగా ఇదైపోతాం. కానీ ఇద్దరుగా ఉంటే అక్కడ మనకి ప్రసంగిలో మెన్షన్ చేస్తాడు గదండీ! ఒంటిగా ఉంటే నిలబడలేడు గానీ ఎప్పుడైతే ఇద్దరుగా ఉంటారో 2 పేటల తాడు త్వరగా తెగిపోదు. స్ట్రాంగ్‌గా ఉంటారు అని చెప్పేసి కలిసుంటే ఐక్యతగా ఉంటే ఉండే ప్రయోజనాలేంటో చెప్తాడు. అతను చూసిన దాన్ని బట్టి. తర్వాత రాజకీయాల వ్యర్థత. రాజులు ఏ విధంగా ఆహ్, హ్మ్, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎట్లాంటి పరిస్థితులు జరుగుతాయో, తర్వాత ఆహ్, పాలిటిక్స్ అన్నిటి విషయంలో అవి రాస్తా ఉంటాడు. తర్వాత ఇవన్నీ బయట జరుగుతున్న విషయాలు ఇవన్నీ రాసి, దేవుని యందు భయభక్తులు మేలు. ఇవన్నిటికంటే గూడా దేవుని యందుల భయభక్తులనేది మేలయ్యా అని చెప్పేసి, సంపాదించే సంపాదన వ్యర్థమే. ఇదంతా మనం తీసుకొనెళ్ళలేము. ఇదంతా మనం ఏం చేయలేం. అప్పటి వరకు అనుభవించడానికి తప్ప ఏది మనతో రాదు. ఇదంతా వ్యర్థమే. కానీ దేవుని యందలి భయభక్తులు అనేది చాలా మేలు అనేది సెకండ్ దాంట్లో చెప్తున్నాడు. ఫస్ట్‌ది తన వ్యక్తిగత అనుభవం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి తన లోకంలో చూసిన విషయాల గురించి ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బావుండు అని కొన్ని చెప్తున్నాడు. తర్వాత 6-8 చాప్టర్స్ కనుక మనం చూస్తేనండి, ఆచరణాత్మకమైన కొన్ని సలహాలిస్తున్నాడు సొలొమోన్ గారు. ఏంటవి అంటే, భవిష్యత్ అనేది అగమ్య గోచరం. అంటే ఏం జరుగుతదో భవిష్యత్తులో ఈరోజు ఇలా ఉన్నావు. నెక్స్ట్ మూమెంట్‌లో ఏం జరుగుతదో నీకు తెలీదు. కాబట్టి ఏంటి అనంటే మనిషి యొక్క జ్ఞానం అనేది చాలా పరిమితి గలది. కొంతవరకే ఊహించగలడు, చేయగలడు. మనిషి అనుకుంటున్నాడు ఏంటంటే నేనన్నీ సాధిస్తున్నాను. లోకంలో మనం చూస్తేనండి ఒక్కొక్కసారి చూస్తే ఓహో! మనిషి ఇంత సాధించాడా, ఇంత సాధించాడా అనుకుంటాం గదా! కానీ అదంతా ఏంటంటే పరిమితి కలిగింది. ఇంకా చాలా ఉందంట సృష్టిలో. కానీ మనిషి ఒక పరిమితి కలిగిన దాన్నే పరిశోధించగలుగుతున్నాడు. దానికే చాలా జ్ఞానులు అనుకుంటా ఉన్నారు కదా! సో, ఆహ్, కానీ అతనిది చాలా పరిమితి కలిగిన జ్ఞానమే. ఇంకా పరిశోధించాల్సింది చాలా ఉంది లోకంలో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకొకటి నెక్స్ట్ కిందకొచ్చి ఎట్లా ఏం ఫాలో అవ్వాలి అని చెప్తే రాజుకు విధేయత చూపించు. రాజుకు విధేయత చూపించంటే అక్కడ మనం చూస్తే ప్రజలు ఒకవేళ రాజుకు విధేయత చూపించకుండా ఆపోజిట్‌గా మాట్లాడుతున్నారనుకోండి ఏమవుద్దండి? ఎంత మంచోడైనా, ఎంత జ్ఞానవంతుడైనా ఏం చేస్తాడు రాజు? అతనికి శిక్ష విధిస్తాడు. అలా కాకుండా అతను ఎట్లాంటోడైనా ఎంత పేదోడైనా లేకపోతే ఎలాంటోడైనా గాని రాజుకు విధేయత చూపిస్తూ గనక బ్రతికితే తన జీవితం సుఖవంతంగా ఉంటుంది. కాబట్టి అంటే రూలింగ్‌లో ఉన్న వాళ్ళకి విధేయత చూపించు అనేది అతను కొన్ని సలహాల్లో ఒక సలహా అన్నమాట. తర్వాత నీతిమంతుడు వర్సస్ దుష్టుడు. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి? నీతిమంతుడు ఎలా ఉంటాడు? దుష్టుడు ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి మనం అనేది కొన్ని సలహాలిస్తున్నాడు. ఓకేనా? తర్వాత 9-12 అధ్యాయాలు చూసుకునేసరికండి సలోమోను యొక్క ఆఖరి ఉపోద్ఘాతం.
అంటే లాస్ట్‌లో ఇంకా ఫైనల్‌గా అసలు సరే ఇవన్నీ చెప్తున్నాను. నా వ్యక్తిగత అనుభవం చెప్పాను. వ్యర్థమన్నాను. సుఖం లేదన్నాను. జ్ఞాని, అవివేకి ఇద్దరు ఒకలాగే చచ్చిపోతారన్నాను. లోకంలో జరుగుతున్న విషయాలు చెప్పాను. కొన్ని ఆచరించాల్సిన సలహాలిచ్చాను మీకు. అన్నీ బావున్నాయి. కానీ ఫైనల్‌గా ఒక విషయాన్ని నేను తేల్చి వదిలేస్తాను అని లాస్ట్‌లో ఏం చెప్తాడు అనంటే, మరణం అందరికీ సంభవిస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు జ్ఞాని, అవివేకి ఇద్దరు ఒకలానే చచ్చిపోతారు. ఒకలానే 6 అడుగుల స్థలమే వాళ్ళకైనా, వీళ్ళకైనా. నువ్వెంత సంపాదించినా ఇంక అంతకంటే ఏం తీసుకెళ్ళవు. కానీ అందరికీ ఒకటే మరణం అనేది. ఈ జీవితం ఆహ్, అంత నిశ్చలంగా ఉండేది కాదు. ఏ క్షణాన ఏం జరుగుతదో మనకు తెలీదు. కాబట్టి మీరొక్క పని చేయండి. ఏంటంటే ఇవన్నీ నేను వ్యర్థమని చెప్పాను. ఇవన్నీ కూడా భూమి కింద ఉన్నదంతా వ్యర్థమని చెప్పా గదా! కానీ ఒకటి మాత్రం వ్యర్థం కాదు. నేను జీవితంలో చూసిందేంటి అంటే, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరన్నా ఒకళ్ళు ప్రసంగి 12 అధ్యాయం 13, 14 వచనాలు చదువుతారా అండి? ప్రసంగి 12 అధ్యాయము 13, 14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన చా ప్రతి అంశం చాలు సిస్టర్. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే అండి, అన్నీ వ్యర్థమన్నాడు. ఇది చేశాను, ఇది బావుంది అంటే ఇది చేశానన్నాడు. అది బావుంది అని ఎవరన్నా చెప్తే అది గూడా ట్రై చేశానన్నాడు. కానీ లాస్ట్‌లో ఏం చెప్తున్నాడు? ఇదంతా వ్యర్థం అన్నాడు. లోకంలో, జీవితంలో నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు నాకు వ్యర్థం కానిదేది కూడా దొరకలేదు అని చెప్పిన ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒక్కటి మాత్రం నాకు వ్యర్థం అనిపించలేదు. లేకపోతే ఒకటి మాత్రం ఎప్పటికి నిలుస్తుంది అనిపించింది. అదేంటంటే, దేవుని యందల భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటయే. ఇదొక్కటే నాకు ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైంది. ఎప్పటికీ వ్యర్థం కాంది. ఇది గనక మనం చేస్తే జీవితంలో సక్సెస్‌ఫుల్ లైఫ్ అంటారు గదా! సక్సెస్‌ఫుల్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనమేమనుకుంటాము అంటే ఇప్పుడు అనిల్ అంబానీనో, లేకపోతే బిల్ గేట్స్‌నో చూసి జనాలు జనరల్‌గా మన న్యూస్‌లో చూసినప్పుడు హి ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్ అంటాం. కానీ అతని గూడా ఆ జీవితంలో ఉన్న కష్టాలు వేరుంటాయి. అతన్నెళ్లి కదిలిచ్చామనుకోండి, ఇప్పుడు డబ్బున్నోళ్ళ దగ్గర కష్టాలుండవనుకుంటారు. కానీ ఆళ్ళని కదిలిస్తే ఎన్ని రోగాలో, లేకపోతే వాళ్ళకి నిద్రుండదు. ఎప్పుడేం జరుగుతదో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఆ డబ్బుని అనుభవించే ఇది గూడా ఉండదు కొంతమందికి. సో, వాళ్ళనడిగితే ఇంకో కష్టం జెప్తారు. ఇది వ్యర్థమే. పోనీ అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమే అన్న సలోమోన్ అన్నీ అనుభవించిన సలోమోన్ అంటున్నాడు ఇదొక్కటి మాత్రం నేను కనుగొన్నానయ్యా. నా లైఫ్‌లో రిసర్చ్ చేసిందేంటంటే, దేవుని యందల భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞలు ఏదైతే ఆయన చెప్పాడో వాటిని అనుసరించి నడుచుకోవడం మాత్రం మన జీవితాన్ని సక్సెస్‌ఫుల్ చేస్తది. ఎవరయ్యా సక్సెస్‌ఫుల్ అంటే చచ్చిపోతాం మనం గూడా ఇప్పుడు యెహోవా ఆజ్ఞల్ని పాటించే వాళ్ళు చనిపోకుండా ఉంటారా? లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగినోళ్ళు చనిపోకుండా ఉంటారా? అంటే వాళ్ళు చనిపోతారు. వీళ్ళలానే అన్నీ ఎట్లా అయితే లోకంలో జరుగుతుందో ఇప్పుడు దాకా ప్రసంగిలో చెప్పినట్టు అదే జరుగుతది. కానీ ఫైనల్‌గా వాళ్ళ డెస్టినేషన్ వేరుగా ఉంటది. కాబట్టి ఇదొక్కటి మాత్రం లోకంలో నేను కనుక్కున్నదేంటంటే, వ్యర్థం కానిదొకటుంది. అది దేవుని యందల భయభక్తులు కలిగి ఆయన ఏదైతే చెప్పాడో వాటిని అనుసరించి మనం నడుచుకుంటే, మన యొక్క జీవితం మారిపోద్ది. సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని మనం సాధించొచ్చు. ఓకేనా? ఇది ప్రసంగి గ్రంథం అండి. ఇంకా ఆఖరిది ఒక చిన్న గ్రంథం ఉంటది. మనం చూస్తే పరమగీతము. దీన్ని దీంట్లో 8 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 1-3 అధ్యాయం 5 వచనం వరకు ఒక భాగము. మూడో అధ్యాయం 6 నుంచి 5 అధ్యాయం వరకు ఒక భాగం. 5-8 వరకు థర్డ్ పార్ట్‌గా మనం చూస్తా ఉంటాం. అయితే ఈ పరమగీతం ఏంటి అంటే సామెతలేమో జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. ప్రసంగి ఏమో లోకంలో ఉన్నంత వ్యర్థం ఏది వ్యర్థం కాదు అనేది చూపిస్తుంది. పరమగీతం అనేది ప్రేమకి సూచనగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ దేనికి సూచనగా కనిపిస్తుందనేది గూడా మనం చూద్దాము. దేవునికి, సంఘంకి మధ్య ఉన్న ప్రేమ యొక్క వివరణ. ఇది కూడా అలంకార పోలిక. ఓకేనా అండి. ఇందాక సంత వీధుల్లో జ్ఞానం నించొని అరుస్తుంది స్త్రీగా పోల్చాడు గదా! అలానే పరమగీతంలో ఏంటంటే
దేవునికి తన యొక్క బిడ్డలకి ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూస్తే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నా వాళ్ళు మనం చూసాం కదా, ఐగుప్తు నుంచి కనానికి తీసుకొచ్చే మార్గంలో వాళ్ళు ఎన్ని సార్లు సనుగుతారో గొనుగుతారో కదండి. ఎప్పటికప్పుడు తింటానే ఉంటారు, మాకు నాన్ వెజ్ లేదన్నారు. ఎప్పటికప్పుడు మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నావా అని గొనిగేవాళ్ళు. ఇంత చేస్తున్నా దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ చూపించాడండి. మనం చూస్తే వాళ్ళ యొక్క బట్టలు మాయలేదంట, వాళ్ళ చెప్పులు అరగలేదంట. ఒక తండ్రి తన కుమారులు ఏ విధంగా అయితే నడిపిస్తాడో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ విధంగా నడిపించాడు. అంటే అంత ప్రేమించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఎప్పుడు చూసినా నా ప్రజలు, నా వాళ్ళు, నా ప్రజలు అంటా ఉంటాడండి. అంటే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యలో ఉన్న ప్రేమ మనకు కనిపిస్తుంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. అదే న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి సంఘానికి క్రీస్తుకి మధ్యలో ఉన్న ప్రేమ. అంటే క్రీస్తు సంఘం కోసం, అంటే సంఘం అంటే మనందరం కదండి. క్రీస్తు సంఘం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. జనరల్ గా భార్యకి శిరస్సు ఎవరంటే భర్త అంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ప్రేమ ఉంటది. సో అంటే ఎంత నిస్వార్థంగా ప్రేమించుకోవాలనేది చెప్పడానికి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అని చెప్పేసి. అంటే సంఘానికి క్రీస్తుకి మధ్యలో ఉన్న ప్రేమ. సో ఈ రెండిటి యొక్క వివరణని పరమగీతంలో ఒక లవ్ ఏమంటారు, లవ్ స్టోరీ లాగా చెప్తున్నారనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోకూడదు మనం. పరమగీతాన్ని చాలా మంది అట్లా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోనండి. ఒక పాస్టర్ గారు ఎప్పుడో చెప్తున్నారు, చాలా రోజుల క్రితం అన్నమాట. ఏంటంటే ఒక ఆయన ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. అయితే ఆ అమ్మాయికి లెటర్ రాయాలనుకున్నాడంట. కానీ అతనికేమో ఎలా రాయాలో అర్థం కాలేదంట. అందుకని ఏం రాయాలో చెప్పండి ఆ అమ్మాయిని మంచిగా ఇది చేయడానికని అందరినీ సలహాలు అడుగుతున్నాడంట. వాళ్ళలో ఒకళ్ళు సలహా ఇచ్చారంట, నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు, బైబిల్లో పరమగీతం అని ఉంటది, దాంట్లో ఒక ప్రియుడు తన ప్రియురాలు గురించి వర్ణిస్తా రాస్తాడు, అట్లా రాసి ఇంక నీ లవ్ లవ్ సక్సెస్ అయినట్టే అని చెప్తాడంట. అంటే జనాలు చాలా మంది ఈ పరమగీతాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారంటే లవ్ లెటర్లు రాయడానికి, లేకపోతే ఈ ఫిజికల్ థింగ్స్ గురించి ఉపయోగించుకుంటున్నారు. కానీ యాక్చువల్ మీనింగ్ అది కాదు ఇక్కడ ఈ పరమగీతంలో. ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇజ్రాయెల్‌కి మధ్య ఉన్న ప్రేమ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో. తర్వాత క్రీస్తుకి, సంఘానికి మధ్య ఉన్న ప్రేమ అదొక లవ్ స్టోరీ లాంటిది అనేది ఇక్కడ గ్రంథకర్త చెప్పాలి అని అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడనేది. చూడండి, 1 నుంచి ఫస్ట్ భాగంలో చూస్తే మనం ప్రేమ యొక్క ప్రారంభం ఎట్లా జరిగింది? పెండ్లి కుమార్తె యొక్క ప్రేమాకాంక్ష. అంటే పెండ్లి కుమార్తె తన ప్రియుని గురించి ఒక ప్రియురాలు తన ప్రియుని గురించి ఏ విధంగా ఆహ్, అటువంటి ఆకాంక్ష కలిగి ఉంది ప్రేమ గురించి అనేది. తర్వాత ఒకరినొకరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమను బయలుపరుచుకోవడం. ప్రేమ ప్రారంభమైంది స్టార్టింగ్‌లో. సెకండ్ భాగంలోకొచ్చేసరికి ప్రేమ వివాహంతో సఫలమైంది. ఫస్ట్ ప్రేమించుకున్నారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వివాహంలో ప్రేమను అభివృద్ధి చేసుకోవడం. ప్రేమాభివృద్ధి. సో, ఈ 3 భాగాలుగా మనం పరమగీతాన్ని చూస్తున్నాము. మొదటిది వీళ్ళ లవ్ స్టోరీ అన్నమాట. ఒక పెండ్లి కుమార్తె ఏ విధంగా తన ప్రియుడి గురించి ఆలోచిస్తా ఉందో, ప్రేమ ఏ విధంగా పెంచుకుంటుందో చూపించారు. ఆ తర్వాత ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఐ లవ్ యూ అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ యొక్క ప్రేమను బయలుపరుచుకోవడం. ఆ తర్వాత పెండ్లి కుమారుడి ఇంట్లో గీతము, పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు కల. ఈ ఇదంతా ఏంటంటే ఒక అలంకార పోలికలో పెండ్లి కుమారుడి ఇంట్లో ఒక గీతం రూపంలో ఏంటి అనేది చూపిస్తున్నాడు. రెండో అధ్యాయం 8-17లో. ఆ తర్వాత పెండ్లి కుమార్తెకి లేకపోతే ఆ ప్రియురాలికి ఒక కలొచ్చిందంట. ఏంటంటే పెండ్లి కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు. సో, అది చూసి ఆమె భయపడుతున్నట్లు, అంటే బాధపడి ఏడుస్తున్నట్లు మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత సెకండ్ భాగంలోకొచ్చేసరికి వీళ్ళు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ దేనితో సఫలమైందంట? పెళ్లితో. జనరల్‌గా కొన్ని ప్రేమలతోటే అక్కడితోటే కట్ అయిపోతాయి గదండీ! కానీ వీళ్ళ ప్రేమొచ్చేసరికి ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. అంటే సఫలమయ్యింది. సో, వివాహం అయింది ఈళ్ళిద్దరికీ. ఎవరైతే షూలమ్మితి అని చెప్పేసి ఇక్కడ పోలుస్తాడు ఆ స్త్రీని. ఓకేనా?
సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, వివాహ ఊరేగింపు, పెళ్లి చేసుకున్నాక ఊరేగిస్తారు కదండి పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడిని. ఆ విధంగా ఊరేగింపు, పెళ్లి కుమార్తె యొక్క విశేషమైన అందాన్ని పొగడ్డం పెళ్లి కుమారుడు, నువ్వే చాలా అందంగా ఉన్నావని. అదే ఇదే యూజ్ చేసింది ఆ లవ్ లెటర్ లో వాళ్ళు. సో చాలా మంది ఇట్లా ఇదే యూజ్ చేస్తా ఉంటారంట. సో పెళ్లి కుమార్తెని నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అని పొగడ్డం. తర్వాత వివాహం యొక్క ఆనందం, వాళ్ళు చక్కగా హ్యాపీగా వివాహ యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అయితే ఆ తర్వాత థర్డ్ భాగం వచ్చేసరికి వాళ్ళ వివాహం అయింది. దాంట్లో ప్రేమాభివృద్ధి, అంటే వాళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళ జీవితంలో చక్కగా ప్రేమలో ఇంకా అభివృద్ధి చెందుతా ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ ఆమెకి, ఆ పెండ్లి కుమార్తెకి ఇట్లా మంచిగా జరుగుతా ఉంది తన జీవితం హ్యాపీగా. మళ్ళీ ఒక కళ వస్తుంది, అంటే ఏంటంటే పెళ్లి కుమారుడు వదిలేస్తున్నాడు అన్నట్లు, అంటే వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో, దారి తప్పాడు అన్నట్లు అట్లా. మళ్ళీ అప్పుడు ఏడుస్తుంది అనమాట. అది మనకు 5వ అధ్యాయం 2-7లో కనిపిస్తది. తర్వాత పెండ్లి కుమారుని విశేషమైన అందం. ఈ ముందు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను పొగుడుతున్నాడు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు అది ఇది అని. తర్వాత ఈ ఆఖరి దాంట్లోకి వచ్చి చూసేసరికి పెండ్లి కుమారుణ్ణి ఈ యొక్క అమ్మాయి పొగుడుతా ఉంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పేసి. తర్వాత పెండ్లి కుమార్తె అందం గురించి పొగడుట, ఒకరినొకరు పొగుడుకోవడం. తర్వాత తన ఇంటికి వెళ్ళుటకు ఆ యొక్క పెండ్లి కుమార్తెకు వాంఛ కలగడం, ఇవన్నీ వర్ణించి రాస్తున్నారు. తర్వాత ప్రయాణమై తన ఇంటికి చేరుకొను, ఇది మనం పరమగీతంలో చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే ప్రియురాలు ప్రియుడు ఇవి కాదు గాని, ఇదంతా వర్ణించి చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఫస్ట్ దేవుడు తన పిల్లలు, అంటే తను సృష్టించుకున్న తన పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాడు, అంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడో వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమించాలని ఆకాంక్షించాడు దేవుడు. తర్వాత అటువంటి ప్రేమను దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచి ఎట్లాంటి ప్రేమ అంటే చూడండి, దేవుని యొక్క ప్రేమ ఆ ఎట్లా బయలుపరిచాడు, మామూలుగా ఐ లవ్ యూ అని చెప్పేసి జస్ట్ చెప్పి కాదు గాని, ఆ తన కుమారుణ్ణి బలి ఇచ్చే అంతటువంటి ప్రేమని దేవుడు మన పట్ల అందరి పట్ల చూపించాడు. అయితే ఆ తర్వాత ఆయన, మనం చూస్తాం కదా క్రొత్త నిబంధనలో ఏమని ఉంటదండి, ఈ సంఘాన్ని అంటే ఫస్ట్ రాకడప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది. మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తారు, రెండవ రాకడలో ఏం జరుగుతుంది, వివాహం జరుగుతుంది. వివాహం ఆ విందు జరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తా ఉంటాం. ఇవన్నీ అలంకార పోలికలు అన్నమాట. ఏంటంటే ఆయన మొదటిసారి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి, తన యొక్క రక్తం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా మనల్ని అందరినీ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వివాహం చేసుకోవడానికి మళ్ళీ వస్తానంటున్నారు. ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నాక మనం ఆయనకి ఏ విధంగా నమ్మకంగా బ్రతుకుతామో, నమ్మకంగా ఉండి గనక ముందుకు వెళ్తే, వచ్చినప్పుడు మనం ఆ వివాహంలో సంతోషంగా ముందుకు వెళ్తాము అనేది ఆయన మన పట్ల చూపించిన ప్రేమ. పోనీ ఎంగేజ్మెంట్ చేసుకుని అట్లా విడిచిపెట్టేశాడా అంటే కాదు. మనకి ఏ విధంగా దేవుడు అన్ని కూడా చక్కగా ముందుకు నడిపిస్తా ఉన్నారో, ఎటువంటి ప్రేమను ఆయన మన పట్ల చూపిస్తా ఉన్నారో అనేది, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల, తన పిల్లల పట్ల చూపించే ప్రేమని ఈ పోలికలో చూపిస్తూ, ప్రేమ ప్రారంభం, దేవుడు ఏ విధంగా ప్రేమించాడో మనుషుల్ని, ఆ ప్రేమ కోసం ఏ విధంగా దేవుడు ఆ అంటే ఏం త్యాగం చేశాడు, లేకపోతే ఏమి ఇచ్చాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చాడు. ఆ తర్వాత వివాహం జరిపించాడు. ఎంగేజ్మెంట్ జరిపించి మళ్ళీ వచ్చి వివాహం చేసుకుంటానన్నాడు. ఈ లోపు ఏం జరగాలి, ప్రేమ వృద్ధి జరగాలి మన మధ్యలో. దేవుడు అంటే మనకు ప్రేమ పెరగాలి. ఆయన మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో మనం కూడా ఆయన అదే విధంగా ప్రేమించాలి అనేది మనం చూస్తే, ఈ యొక్క పరమగీతం యొక్క మీనింగ్ గా మనం చూసుకోగలమండి. అంటే ఓవరాల్ థీమ్ ఏంటంటే, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆ ఒక ప్రియుడు తన ప్రియురాలు గురించి, లేకపోతే ఏ విధంగా అంత ప్రేమగా ఎదురు చూస్తా ఉంటారో, కనిపించాలి అన్న ఆశతో చూస్తా ఉంటారో, దేవుడు కూడా మన పట్ల అటువంటి ప్రేమనే కలిగి ఉన్నాడు. నా నా కుమార్తె లేకపోతే నా కుమారుడు నా దగ్గరికి వస్తే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు అని ఆయన ఎప్పుడు అంటే మన కోసం ఎదురు చూస్తా ఉంటాడంటండి. వాంఛ, నన్ను ప్రేమించాలి, నేను ఎట్లా అయితే నా పిల్లల్ని ప్రేమిస్తున్నానో వాళ్ళు కూడా నన్ను అలానే ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడంట. సో ఈ ప్రేమ
ఇది ఉందో ఆ విధంగా పోల్చి దేవుని యొక్క ప్రేమని వర్ణిస్తా ఉన్నాడు సొలొమోను. సో 3 గ్రంథాల్లో ఫస్ట్ సామెతలు, జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకోగలం, జ్ఞానం అంటే దేవుని యందలి భయభక్తులు అని చెప్పాడు. ప్రసంగిలో అంతా వ్యర్థం అన్నాడు, కానీ దేవుని యందలి భయభక్తులు, తర్వాత ఆయన ఆజ్ఞలు గైకొనడమే వ్యర్థం కాంది అని చెప్పాడు. తర్వాత పరమగీతంలో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, మనం ఆయన్ని ఎలా ప్రేమించాలని ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రేయసి ప్రియుడు ఉన్నారు, లేకపోతే పెళ్లిలో భార్య భర్త ఉన్నారు. ఒకరి నుంచి ఒక పక్క నుంచి ఎంతసేపటికి ప్రేమిస్తున్నారు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటది ఆ రిలేషన్షిప్? ఎక్కువ రోజులు ఉండదు కదా. కానీ ఇటు నుంచి ఎలా ప్రేమిస్తున్నారో అటు నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అవునా? సో దేవుడు మనల్ని ఏ విధంగా, ఎటువంటి ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తున్నారు. కాబట్టి మన నుంచి కూడా దేవుడు అదే ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఆయన్ని అదే విధంగా ప్రేమించాలి అని చెప్పేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఈ యొక్క పరమగీతం యొక్క సమ్మరీ అన్నమాట. సో మనము ఇది చూస్తే ఆ, ఈ 3 సలోమోన్ గారు రాసినటువంటి పుస్తకాలు అనేది మనం చూస్తున్నాము. సో ఇంతటితో మనము దీన్ని ముగించుకుందామండి. ఎవరన్నా ఒకరు ప్రేయర్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం క్లాస్ ని. నేను చేస్తాను. అమ్మా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, మీకే వందనాలయ్యా, స్తోత్రం ప్రభా. ఇదిగో నా ప్రభా, మరి ఈ రోజు ఈ క్లాస్ ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి సొలొమోను రాసిన తండ్రి మరి ఈ అధ్యాయాలను ప్రభా, సామెతల గ్రంథము ప్రభా, మరి ప్రసంగి, పరమగీతం, ఈ 3 అధ్యాయాల్లో ఉన్న మరి నా తండ్రి మర్మములు ప్రభా, మరి అధ్యాయం గురించి తండ్రి మరి ఎంతో చక్కగా మరి అక్క వివరించి ఉండగా, మరింత జ్ఞానము ప్రభా మేమందరం నేర్చుకోవడానికి ఈ దినం మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి మరి నువ్వు ఎంతగానో ప్రభా మరి వివరించి ప్రతిదీ కూడా ఎంత స్పష్టంగా తెలియచేసి ఉన్నావు. మరి జ్ఞానము మరి ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ప్రభా, మరి జ్ఞానంకు మూలమని వాక్యం సెలవిస్తుంది. మరి యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండే కృపను మా అందరికీ దయచేయండి. అలాగే ప్రభా, మరి ప్రసంగిలో ప్రభా, మరి సొలొమోను తను అనుభవించిన దాన్ని బట్టి, తను చూచిన దాన్ని బట్టి, మరి ఈ లోకంలో జరుగుతుంది, భూమి కింద సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థమని ఏ రీతిగా తెలియచేసి ఉన్నాడు. మరి ప్రభా, మరి మేము వ్యర్థమైన వాటి యందు ప్రభా మరి మనసు ఉంచక, మరి ఏదైతే ప్రభా మరి అక్షయమైనదో ప్రభా, మరి మరి దాని వైపే మా మనసును ప్రభా, మా గురిని పెట్టుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే పరమగీతం ద్వారా ప్రభా నీ ప్రేమను మాకు తెలియచేసి ఉన్నావు ప్రభా. తండ్రి మరి నాయనా నీవు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. అగాపే లవ్ ప్రభా, అన్కండిషనల్ లవ్ తండ్రి ప్రభా. మరి ఈ లోకంలో ఎక్కడ దొరకనిది ప్రభా, అంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, నీ ప్రియ కుమారుని మా కొరకు నాయనా మరి బలిగా ఇచ్చిన దేవుడు ప్రభా. తండ్రి మరి అంత ప్రేమను ప్రభా నాయనా మేడలను కలిగి ఉన్నందుకు వందనాలు. మరి మేము కూడా ప్రభా మరి నాయనా సమస్తము కూడా ప్రభా మరి సొలొమోను ఏ రీతిగా అయితే చూచి తను చెప్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు ప్రభా. మరి మేము నేర్చుకుని మరి నీకు లోబడి జీవించే విధంగా, మరి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే విధంగా, అలాగే ప్రభా మరి నాయనా నువ్వు మా కొరకు తండ్రి మరి వివాహము నాయన చేసుకోవడానికి సంఘముగా, వధువు సంఘంగా మరి నాయనా మరి మరి నీ వచ్చినప్పుడు మరి తీసుకుని వెళ్తావు కనుక మేము కూడా మరి సిద్ధపాటు కలిగి మరి అటువంటి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి కృప చూపించండి. మరి ఈ లోకంలో ప్రభా మరి చూసిన అన్నిటిని బట్టి ప్రభా మేము దేని వైపు పరిగెట్టుకోకుండా కేవలము ప్రభా మరి నీ రాజ్యము కొరకు, మరి నీ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి, మరి కన్యకల వలె, మరి బుద్ధిగల కన్యకల వలె ప్రభా మరి మేము జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి సిద్ధపడి ఉండడానికి కృప చూపించమని ఇప్పుడు ఈ రోజు చెప్పబడిన మరి ఈ గ్రంథముల ద్వారా ప్రభా మరి మాకు ఎన్నో విషయాలు నేర్పించి ఉన్నావు. ఇవి మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. మరి మేము తెలుసుకున్నది ప్రభా మరి అనేకులకు కూడా మేము ఈ గ్రంథాన్ని గురించి వివరించుటకు అటువంటి జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రోజు చెప్పిన మరి అక్కని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఇంకను కూడా ప్రభా మరి ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. అన్నను అక్కను దీవించండి, వారి పరిచయం దీవించండి. మరి క్లాసుల ద్వారా ప్రభా మాకు ఎంతగానో ప్రభా మరి ఉపయోగపడుచుండగా, మరి నా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో నేర్చుకుంటున్నారు ప్రభా. మరి అందుని బట్టి నీకే వందనాలు. నువ్వు చూపించే నీ కృపను బట్టి నా ప్రభా నీకే వందనాలు. మరి అక్క అన్న చేసిన పరిచర్యను మరి ఈ థియాలజీ క్లాసెస్ ను ప్రభా నీవే దీవించి ఇంకా అంతకంతకు ముందుగా నడిపించమని మరి ఈ రోజు తోడుగునందుకు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ చిన్న ప్రార్థన మీద సంచరించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.